స్వీట్స్‌లో అక్కడక్కడ జీడిపప్పు తగిలితేనే కమ్మగా ఉంటుంది. అదే జీడిపప్పుతోనే స్వీట్ చేస్తే మహా అద్భుతం గదా! సో, వాటిలో ఒకటి జీడిపప్పు చిక్కీ అనమాట. దీనికోసమైతే ప్యాన్‌లో ఒక కప్ వరకు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీతో బెల్లం అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళైతే యాడ్ చేసేసుకొని కొంచెం కరిగిన తర్వాత బెల్లం అయితే పాకం రానివ్వాలి. ఈ పాకం వచ్చేసి మెత్తటి ఉండ పాకం అయితే సరిపోతుందనమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో వేసి ఈ విధంగా తీస్తే లేత ఉండ పాకం వచ్చిందంటే జీడిపప్పు పాకం రెడీ అయిపోయినట్టే అనమాట. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసేసుకొని అందులోకి ఇది మొత్తం షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. సో, నెయ్యి రాసుకున్న స్పూన్తో ఈ విధంగా చక్కగా ఒత్తేసుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకుంటే జీడిపప్పు చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకున్నామంటే స్నాక్గా సూపర్గా ఉంటుందన్నమాట. సో, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.